హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, నేను చెప్పే విషయం మీకు అందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ, యూట్యూబ్లో ఉన్న సగం మందికి చాలా చాలా హ్యాపీ విషయం అనమాట. చాలా సంతోషకరమైన విషయం అనమాట. రోజు నేను ప్రతి వీడియోలో ఏమైంది 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 మీరు చెప్పొచ్చుగా అని నన్ను కామెంట్స్తో చంపేస్తున్నారు కదండి మీరు. అందుకని మీ కామెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైనా మీరు హ్యాపీగా ఉంటారని, మీరు చక్కగా తినేసి చక్కగా నిద్రపోవాలి, ఈ ఆలోచన నుంచి మీరు రిలీజ్ అవ్వాలని నేనైతే మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నీ సోదా అప్పమ్మ విషయం ఏంటో చెప్పు, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అని అయితే అనుకుంటున్నారా? సోదా అయితే ఆపేస్తానండి. నిజంగానే మీరు హ్యాపీగా ఉండే విషయమే నేను చెప్తున్నాను కదా. నేను వీడియోస్ చేశాను కదండి, మా సత్యవతి కోసం, మా అబ్బుల కోసం. మా అమ్మాయి సత్యవతి, మా అబ్బులు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, మీరైనా చెప్పండి. పిల్లల భవిష్యత్తు పోతుంది, పిల్లల స్కూల్ పోతుంది అని నన్ను రోజు ఎంతగానో కామెంట్స్ చేసి అడుగుతున్నారు కదండి మీరందరూ. ఇప్పటికీ కూడా కామెంట్స్ అయితే నేను వాళ్ళ గురించి చెప్పడం వీడియోలు ఆపేశాను. వాళ్ళ గురించి చెప్పడం వీడియోలు ఆపేసినప్పటికీ కూడా నేను చేసే ప్రతి వీడియోలో కామెంట్ చేసి అడుగుతున్నారు, మీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దా మరి అనేసి నేను పెట్టిన వీడియోలో ఒక్కొక్కరు కామెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట. మీరైనా వెళ్ళి చెప్పండి అంటున్నారు. ఆ రోడ్డు బాగుండట్లేదు, వెళ్ళట్లేదు, వాళ్ళకి అలా తెలుసుకుంటారు. నేను రోజు ఏదో రొటీన్ చెప్తూనే ఉన్నాను మీకు. నేను ఈరోజు విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూనైతే చక్కగా పిల్లలతో కలిసిపోయారు. అబ్బులైతే ఇంటికి వచ్చాడండి, నా పిల్లల్ని తీసుకెళ్దాం అనేసి అనుకుని వచ్చాడు. అయితే ఏమైందంటే, పెద్దలు కొంచెం కూర్చుని మాట్లాడారు. వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడి, నీ పిల్లల్ని కాదు తీసుకెళ్తా, నీ భార్యని కూడా తీసుకెళ్ళు, ఏదైనా సంసారం అన్న తర్వాత కలిసి ఉంటేనే అందం. ఇలా చిన్న చిన్న కోపాలు వస్తూ ఉంటాయి, అలాగా వచ్చి వెళ్తూ ఉంటేనే కొంచెం బాగుంటుంది అనమాట. మరీ అలా ఏమీ లేకోకుండా ఉన్నా సరే కొద్దిగా అదొకలాగా మనస్పర్ధల టైప్లో ఉంటాయి. ఇలా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న కోపతాపాలు అలా వచ్చి ఇలా ఎక్కువ రోజులు కాకోకుండా తక్కువ రోజులు ఉండి వచ్చి వెళ్ళే కోపాలు అయితే బాగానే ఉంటుంది అనమాట. ఓకేనండి, మీకైతే విషయం చెప్తున్నాను. మధ్యన ఏం జరిగిందని అనేది ఇంకా పక్కన పెట్టేస్తే ఇద్దరు కూడా కలిసిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి, మీకు అబ్బులు వీడియో కూడా పెట్టేశాడు ఆల్రెడీ. తను భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. చక్కగా ఫ్రూట్స్ అవి కొన్నాడు, పువ్వులు కొన్నాడు, చికెన్ కొన్నాడు. పిల్లలకి భార్యకి అయితే డ్రింకులు ఇప్పించాడు. చూసారా, భార్య రాగానే ఎంత సంతోషంగా ఉన్నాడో అబ్బులు. వీడియో కూడా ఎంతో యాక్టివ్గా చేశాడు. చూసారా, వీడియోలో కూడా చాలా బాగున్నాడు, చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి అయితే వెళ్ళింది, చికెన్ కూర కూడా అప్పుడే వండేసింది, చికెన్ కూర. అదండి విషయం. అయితే ఇదే చెప్దామని అయితే నేను అనుకున్నాను అనమాట. వాళ్ళు కలిశారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా ఇంక రోజు స్కూల్కి వెళ్ళిపోతారు. అబ్బులు కూడా ఇంకా డైలీ వీడియోస్ చేసి మనకైతే పెడతాడనమాట. మనం కూడా చక్కగా హ్యాపీగా చూడవచ్చు. ఓకేనండి, ఎవరైనా భార్యాభర్తలు దూరంగా ఉంటే ఆ సంసారం అనేది బాగోదు. చూడడానికి కూడా కలిసి ఉంటేనే అందం అన్నమాట. సరేనండి, పుట్టింటికాడ ఎన్నాళ్ళున్నా పుట్టిల్లు శాశ్వతం కాదు పెళ్ళైన ఆడపిల్లకి. ఓకేనండి, అత్తవారిల్లే అన్నీ. కొట్టుకున్నా తిట్టుకున్నా తాళిబంధం పెళ్ళయిన తర్వాత తాళి మెల్లో ఉన్నదంటే ఇంకా జీవితాంతకాలం ఆ మనిషి ఉన్నంత వరకు భర్తే అన్నీ. నాకైతే మా అమ్మగారు అయితే ఇలాగే చెప్పారు. మధ్యలో ఎవరికైనా చిన్న చిన్న డిస్కషన్లు రావచ్చు పోవచ్చు, కలిసి ఉన్నప్పుడే బాగుంటుంది అన్నమాట. నాకైతే అదేనండి, నాకు మనసుకైతే అదే అనిపిస్తుంది, అదే చెప్పాను. సరేనా, విషయం అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కలిసి ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. ఈరోజైతే చూడండి, మాకు టిఫిన్లోకి నేను ఏం చేస్తున్నానంటే రవ్వ బజ్జీ వేస్తున్నాను అనమాట. చూడండి, పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇలా మనం చేసుకుని రవ్వ బజ్జీ ఇలా వేసుకోవడం అనమాట. వేస్తాను, ఆల్రెడీ అవుతుంది కదా. ఇవ్వండి, తీసేసినవేమో ఇవన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇడ్లీ కూడా వేసాను. అవి చూడండి,
ఇడ్లీ వేసాను అనమాట. ఇదిగో దానిలోకి వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేశాను. తల్లి మీ ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తున్నాను రండిరా. చూడండి 2 బజ్జీ 2 ఇడ్లీ. తర్వాత డాడీకి కూడా పెట్టించేస్తానమ్మా. మీ ప్లేట్లో అక్కడ పెట్టుకుని రండి. అది తెలాగు చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చాలా రౌండ్గా వస్తున్నాయి. ఇంకా తెలి పెద్దోడారా ఆల్చినాడు. చిన్నడు ఇంక ఇందులోకి మనకు వేరుశనగ గుళ్ళు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను వేరుశనగ గుళ్ళు చట్నీ చేశాను అనమాట. మనం దీనిలోకి ఇలా మనం పేపర్ వేసుకుని ఈ పేపర్లోకి తీసేసుకున్నాం అనుకోండి బజ్జీలు. మనకి ఏమన్నా వాటర్ ఉంటుంది, ఇది ఆయిల్ ఉంటుంది కదండి, సారీ ఆయిల్ ఏమన్నా ఉంటే మనకి ఈ పేపర్కి పీల్చేసుకుంటుంది అనమాట. అందుకనే నేను పేపర్ వేసాను. మనకి బజ్జీ అనేసరికి ఆయిల్ పట్టేస్తుంది కదండి. మనకి ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా ఉండాలన్నా బియ్యం రవ్వ ఉంటుంది కదా, బియ్యం రవ్వ కొంచెం వేసుకున్నా కానీ మనకి బజ్జీలకి ఆయిల్ అనేది పట్టదనమాట. అందుకని కొంచెం బియ్యం రవ్వ కూడా వేసాను నేను. మిక్సీ పట్టేసి కొంచెం బియ్యం రవ్వ కూడా వేసాను. చక్క కరకరలాడుతా బాగా వచ్చినాయండి బజ్జీలు అయితే. ఓకే చూడండి. చిన్న మూకుట్లో చిన్న చిన్న బజ్జీలు వేస్తున్నాను చూడండి. మనకు ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది అనమాట అలా చిన్న మూకుట్లో ఇలా వేసుకోవడం వల్ల. అది పెద్ద మూకుడు అనుకోండి, 1/4 కిలో 1 అర కిలో నూనె అయితే అలా వేయాల్సి ఉంటుంది. ఇలా మనకి ఈజీగాను కూడా అయిపోతాయి తొందరగా. చూడండి ఇంకా కొంచెం ఉంది పిండి. మనకు ఆయిల్ తక్కువగా అవ్వాలన్నా ఇలా వేసుకోవాలి. మన బాడీలోకి ఆయిల్ ఎక్కువ వెళ్ళకుండా ఉండాలన్నా ఇలా పేపర్ వేసుకుని పేపర్లోకి తీసుకుంటే మనకి ఆయిల్ దీనికి పట్టేసి ఆయిల్ అనేది ఉండదన్నమాట. బాగుంటుంది. ఈ బజ్జీ ఎలా వచ్చిందో, గుల్లగా వచ్చిందో లేదో చూపిస్తాను. అంతే హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చూసారా కాలిపోతుంది, పొగలు వచ్చేస్తుంది చూసారా. చూడండి చాలా గుల్లగా వచ్చినాయి రవ్వ బజ్జీలు. అదిగా చూడండి అసలు గట్టిగా లేవన్నమాట. మనకి మైసూర్ బజ్జీ కొనుక్కుంటాం కదండి, అదైతే కొంత అయితే గట్టిగా ఉంటాయి లోపల. మనకి రవ్వ బజ్జీలు అనేసి రవ్వ బజ్జీలు మనకి చాలా లోపల గుల్లగా వచ్చిందనమాట. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఒక 4 బజ్జీలు అయితే వస్తున్నాయి అనమాట. పిల్లలకు పెట్టేశాను కదండి, మా ఆయన గారికి కూడా పెట్టేశాను. ఇంక ఈ బజ్జీలు ఉన్నాయన్నమాట. ఇవైతే ఇప్పుడు అత్తకి తీసుకెళ్ళిద్దామని ఇంకో చట్నీ వేసి బజ్జీలు వేసి. అదిగో చూడు వాళ్ళ నానికి చూడండి. మా చిన్నపాప అయితే బజ్జీ తీసుకొచ్చేసి ఎవరిచ్చారు అత్తయ్య? చిన్నడు ఇచ్చిందా? ఇగో నేను తెచ్చాను రా. ఇగో అత్తయ్య ఇగో ఏది టేస్ట్ చూసి ఎలాగున్నదో చెప్పు. చట్నీలో ముంచుకుని తిను. వేరుశనగులు చట్నీ చేశా, రోజు ఇడ్లీగా చేసేది. అందుకని ఈ రవ్వ బజ్జీలు మామూలు బజ్జీలు కాదు, అవి పిల్లలకు కడుపున పోతుంది, మధ్యలో గట్టిగా ఉండని
అయితే అటు చూడు ఎలా ఉంది. చాలా బాగుంది. బాగున్నాయా? గుల్లగా ఉన్నాయా? లేవా? గుల్లగానే ఉందా బజ్జీ? బాగుందా? గుల్లగా వచ్చినాయిగా బాగా చక్క కరకరలాడుతున్నాయే. హాయ్ చెప్తల్లి. చూడండి, నేను అనుకోకుండానే మా చిన్న పాప అయితే అమ్మ హాయ్, అమ్మ హాయ్, నేను అమ్మ హాయ్ చెప్తాను అనేసి అంటుంది అనమాట. సరే తినద్దే, నడు పోదా, నడిసే నడిసే మా